ఆలయాల అభివృద్ధికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పెద్దపీట వేశారని మంత్రి సీతక్క అన్నారు. భద్రాద్రి ఆలయానికి 500 కోట్లు నిధులు కేటాయించారని తెలిపారు. భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి వారిని దర్శించుకున్న సీతక్క రాష్ట్ర ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు. ప్రధాన ఆలయంలోని సీతారాముల ఎదుట ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ప్రాకార మండపంలో మంత్రి సీతక్క, ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావుకు వేద ఆశీర్వచనం అందజేశారు. ఆలయ అభివృద్ధి పనులు వేగంగా జరుగుతున్నాయని మంత్రి సీతక్క తెలిపారు. భక్తుల యొక్క కోరిక మేరకు భద్రాచలం సీతారాముల వారి టెంపుల్ను కూడా అద్భుతంగా తీర్చిదిద్దాలనేటువంటి లక్ష్యంతో ఇక్కడ 500 కోట్లకు పైగా నిధులు కేటాయించడం జరిగింది. మొదటి విడతలో 300 కోట్లతోటి తొందరలోనే టెండర్లు కంప్లీట్ చేసుకొని పనులను ప్రారంభించడం జరుగుతుంది. కాబట్టి కొన్ని వందల ఏండ్లు, వేల ఏండ్లు ఈ యొక్క గుడి గోదావరి ఒడ్డు మీద నుంచి కొన్ని స్తరాలు ఉండే విధంగా ప్రణాళిక జరుగుతూ ఉంది. ఖచ్చితంగా భక్తుల యొక్క మనోభావాలను గౌరవించేటువంటి ప్రభుత్వం మా ప్రభుత్వం. కాబట్టి సీతారామచంద్రుల వారి యొక్క దీవెనలతోటి ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా సుఖ సంతోషంగా ఉండాలని మొక్కుకోవడం జరిగింది.